హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీకి కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్లైన్ లో దరఖాస్తుల స్వీకరణకు స్వస్తి చెప్పి ఆన్లైన్ అనుమతులకు ముస్తాబవుతుంది. డిపిఎంఎస్ విధానానికి ముగింపు పలికి అనుమతుల జారీలో వేగం పెంచడానికి సిద్దమవుతోంది. బహుళ అంతస్తుల భవనాలు, గోడౌన్లు, పెట్రోల్ బంకులు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం, లేఅవుట్ ఏర్పాటుకు ఆన్లైన్లోనే అనుమతులు ఇవ్వాలని హెచ్ఎండిఏ భావిస్తోంది. కొన్ని అనుమతులు ఆన్లైన్లో, మరికొన్ని అనుమతులు ఆఫ్లైన్లో జారీ చేసే విధానానికి స్వస్తి చెబుతోంది. భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకునే తెలంగాణ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేట్ సిస్టంలో ఇప్పటికే భారీగా మార్పులు చేసింది. టీజీబీ పాస్లోని సాంకేతిక సమస్యలను అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులకు సంబంధించి అనేక దరఖాస్తులను హెచ్ఎండిఏ అధికారులు ఆఫ్లైన్లో స్వీకరించేవారు. ఆఫ్లైన్ సేవలతో అనుమతుల జారీలో అనేక తప్పిదాలు, అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. టీజీబీ పాస్లో చోటు చేసుకున్న లోపాలను సరిచేశారు. హెచ్ఎండిఏ అనుమతుల్లో పారదర్శకత పెంచడానికి అధికారులు సిద్దమవుతున్నారు. టీజీబీ పాస్ ద్వారా అన్ని రకాల దరఖాస్తులు స్వీకరించి అనుమతుల జారీ చేసేందుకు రంగం సిద్దం చేశారు. అనుమతుల జారీలో జాప్యం తగ్గించి మెరుగైన సేవలు అందించడానికి హెచ్ఎండిఏ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులను ఆన్లైన్లో జారీ చేసేందుకు దేశంలోనే తొలిసారిగా హెచ్ఎండిఏలో 10 ఏళ్ల కిందట డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను తీసుకొచ్చారు. అనుమతుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు డిపిఎంఎస్ ఆధారంగా అభివృద్ధి చేసిన టీజీబీ పాస్ను 3 ఏళ్ల కిందట ప్రవేశపెట్టారు. ఐదు నుంచి 58 అంతస్తుల భవన నిర్మాణం, లేఅవుట్లు, గోడౌన్లు, పెట్రోల్ బంకులు, గేటెడ్ కమ్యూనిటీల అనుమతి కోసం హెచ్ఎండిఏకు వచ్చే దరఖాస్తులకు టీజీబీ పాస్ సహకరించకపోవడంతో పలు సమస్యలు ఏర్పడ్డాయి. వేరే దారి లేక ఆయా దరఖాస్తులను తిరిగి డిపిఎంఎస్ లో తీసుకునేవారు. డిపిఎంఎస్ లో ఉన్న లోపాలు, టీజీబీ పాస్ లో సాంకేతిక సమస్యలతో దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరించారు. అనుమతుల జారీలో జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ శాఖ టీజీబీ పాస్ ను పూర్తిగా అప్డేట్ చేసింది. అన్ని అనుమతులకు ఆన్లైన్లోనే దరఖాస్తు స్వీకరించేందుకు చర్యలు చేపట్టింది. టీజీబీ పాస్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి అనుమతుల జారీని వేగవంతం చేసింది.